హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కింద కమలాసనం వేసుకొని కూర్చోను చాలా కష్టం అయిపోతుంది ఈ రోజుల్లో అమ్మాయిలకి, పిల్లలకి, జనరేషన్కి. ఇంకా మా తోటలు కూడా, మా ఏజ్లు కూడా చాలామంది కూర్చోలేపుతున్నారు, కింద చైర్లో కూర్చొని పోతున్నారు. ఎందుకంటే కారణం, చైర్ చూస్తే హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది అని చెప్పి చైర్లో, గుడిల్లోని ఫ్రెండ్స్ కూర్చుని పోతున్నారు. కానీ అలా వద్దు. కింద అమ్మాయిలు కూర్చోలేపుతున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు తినే ఫుడ్ బట్టి, వాళ్ళు మంచం మీద, సోఫాల మీద 24/7 ఉంటున్నారు కాబట్టి కింద అస్సలు కూర్చోలేపుతున్నారు. అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కింద, ఎందుకంటే గుడిలో నేను చూస్తాను ఫ్రెండ్స్, 70 ఇయర్స్ మామీలు కానీ, మామలు కానీ అందరూ 70 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళు కూడా ఎంత చక్కగా కింద కూర్చొని గంటల కొద్ది పూజ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి నొప్పులు రావు, ఎటువంటి బాధలు రావు, హ్యాపీగా ఉంటారు, సన్నంగా ఉంటారు. అలాగ కూర్చుంటే, అంటే నాకు అప్పుడే అర్థమైంది, ఏజ్ బట్టి కాదు, మనం తినే ఫుడ్ బట్టి, మనం చేసే ఎక్సర్సైజ్ బట్టి కూర్చోవచ్చని, కమలాసన వేసుకోవచ్చని. అందుకే ఎవ్రీ డే ప్రతి ఒక్కరు, పిల్లలు కానీ, ఏ జనరేషన్. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు జీన్ ప్యాంట్లు వేసుకుంటారు కదా అమ్మాయిలు, ఆ జీన్ ప్యాంట్లు వేసుకోవడం వల్ల పిల్లల కింద కూర్చోవడం కష్టంగా అవుతుంది. కష్టం ఉంటుంది, కింద కూర్చోవడం, ఇలాగ మడత పెట్టడం అవ్వదు జీన్ ప్యాంట్ వల్ల. అందుకే ప్రాబ్లం ఏమీ కాదు, ఏజ్ వల్ల కానీ దేని వల్ల కాదు. తినే ఫుడ్ బట్టి, విటమిన్స్ బట్టి మనం అంటే ఎక్సర్సైజ్లు చేయకపోవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంతే. మనకంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే కింద కూర్చోలేకపోతున్నారు. అందుకే ఎవ్రీడే ఒక ½ అన్ అవర్ కూడా, లేదంటే ఒక 10 minutes కూడా కింద కమలాసనం వేసి కూర్చోడానికి ట్రై చేస్తే ఎక్కడ గుడిల్లోనే మనకి ఇబ్బంది రాదు. ఇంకా హ్యాపీగా కూర్చోవచ్చు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుడ్ డే, గుడ్ మార్నింగ్.